ఒక నాయకుడు పొలిటికల్గా జనంతో ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నాడు, పబ్లిక్ ఆ లీడర్ మీద ఎంత అటాచ్మెంట్తో ఉన్నారు అని చెప్పడానికి కొలమానాలు ఏముంటాయి? పారామీటర్స్ ఏంటి? ఎమోషన్, అంతకుమించి ఏముంటుంది? నేను పులివెందుల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు జనం వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే అవునా రాజకీయంలో ఇప్పటికీ ఇంత కనెక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ డీటెయిల్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ కీ టాక్స్. జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు వచ్చింది. వైసీపీ డిపాజిట్ గల్లంతయింది అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంటే అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను క్షేత్రస్థాయికి వెళ్ళాను. పులివెందులు అనేది నిజానికి నాకు సెకండ్ హోమ్ లాంటిది. పులివెందుల టౌన్కి తరచుగా వెళ్తాను, కానీ రూరల్ ప్రాంతానికి ఈ మధ్యన వెళ్ళటం ఇదే తొలిసారి. వెళ్ళగానే జనమంతా మీడియా మమ్మల్ని చూపించదు కదా, మీకు కావాల్సింది రాసుకుంటారు కదా, ఎందుకు వచ్చినారు అని అడగటం నాకు ప్రత్యక్షంగా దాదాపు అందరి వైపు నుంచి ఎదురైన ఎక్స్పీరియన్స్. ఒక్కటి సార్, ప్రతి ఒక్క టీవీ ఛానల్ కానీ ఏమైనా కానీ, టీవీ ఛానల్ అంటే 100% నిజాలు మాట్లాడాలా, నిజాలు చెప్పాలా జనానికి. కానీ కొన్ని ఛానల్స్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తున్నారో ఏం చెప్తున్నారో మరి జనాలకు అర్థం కావట్లేదు. కానీ బాగా పోలింగ్ అయింది, విపరీతంగా జనాలు ఉన్నారు అని మరి ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక నమ్మకం ఉండాలి టీవీ అంటే, ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళు కోల్పోయి మరి అద్భుతమైన పరిస్థితిలో ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. పోలింగ్ నాడు ఏం జరిగింది, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, మీరు చెప్పింది చూపించడానికే మేము వచ్చాం అని నేను వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీరు కీ టాక్స్ డాక్యుమెంటరీలో ఆల్రెడీ చూశారు. అయితే వాటితో పాటు చాలా పెక్యులియర్గా పర్టికులర్గా కనిపించింది ఒక లీడర్ మీద ఉన్న అక్కర, ఆ కనెక్ట్. ఓ అవ్వ మాట్లాడింది, నాకు కాలు ఇరిగినప్పుడు ఆయన అన్నీ చేసినాడు. చూసారుగా, ఆమె కాలికి దెబ్బ తగిలిందిట. ఆ విషయం జగన్ కార్యాలయానికి తెలియపరిస్తే ట్రీట్మెంట్ చేయించడమే కాదు, ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఆమెకి అన్ని రకాల సహాయం వాళ్ళు చేశారట. అందుకని నన్ను సాకినాడు జగన్ అని ఆమె చెప్తా ఉంది. ఆ తర్వాత కొందరు రైతులైతే గత 15-20 ఏళ్లలో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని ఎలా మెరుగుపరిచింది, ఇప్పుడు తోట పంటలు పులివెందుల నుంచి ఏ స్థాయిలో ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి గత 2 దశాబ్దాలుగా, వీటన్నిటి వెనుక జగన్ ప్రోత్సాహం ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు. అవన్నీ సరే, కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఇంకో పెద్ద ఆయన చెప్పాడు. నేను చెప్పిన రైతు మనం రుణమాఫీ చెప్పండి సార్, మనకు బాగుంటుందంటే మనం చేయలే ఉంటున్నా, ఇది అబద్ధం చెప్పి వాడు చేయలే అనిపించుకునే వద్దున్నది మనం చేయలేమన్నాడు. చూసారుగా, ఈ ఎన్నికల ముందు జగన్ని కలిసినప్పుడు ఆయన అన్న ఎదుటోళ్ళు ఏవేవో రకరకాల హామీలు ఇస్తాండారు, నువ్వు రుణమాఫీ చేస్తానని చెప్పన్నా మనకి లాభం జరుగుతుంది అని ఈ రైతు జగన్కి చెప్పాట. జగన్ వెంటనే అన్న అదంత సులభం కాదు, చెప్పామంటే 100కు 100% చేయాల్సిందే, చేయలేనప్పుడు చెప్పకూడదు అని నేరుగా జగన్ చెప్పడం ఆ రైతు మనసులో ముద్ర వేసేసి. అందుకోసమే జగన్ అబద్ధం చెప్పడు, మభ్య పెట్టడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, నేరుగా అందరినీ కలుస్తాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ దాదాపు అన్ని వర్గాల వైపు నుంచి, అన్ని ఏజ్ బ్రాకెట్స్ వైపు నుంచి, అంటే యూత్లోను, మధ్య వయస్కుల్లోను, పెద్దల్లోనూ, అందరిలోనూ కనపడింది. అన్నిటికీ మించి మహిళలు, గృహిణులు కూడా అసలు రాజకీయంగా జగన్ని కట్టడి చేసేందుకు ఏమేమి జరుగుతుండాయో మేము చూస్తున్నాం, కానీ రాజకీయాన్ని మీరు ఆపుతాం అనుకుంటున్నారు, కానీ జనం ఆలోచనల్ని ఆపలేరు కదా అని వాళ్ళు మాట్లాడితే, అవునా వీళ్ళు జస్ట్ ఇంత సింపుల్గా రాజకీయాన్ని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారే అన్నట్టుగా కనపడింది. టీడీపీ గెలిచింది ప్రజల ఓట్లతోటైతే కాదు. మరి క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉంటే మన ప్రొజెక్షన్స్ మరో తీరుగా ఉన్నాయి అంటేనే అర్థమైపోతుంది మనకి, అంటే నేల విడిచి సాము చేస్తున్నాము అని. అన్నిటికీ మించి అనిపించింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేదంటే గతంలో ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్నా, లేదంటే పార్టీ పెట్టి పోరాటం చేస్తూ ఉన్నా, ఇలా ఏం జరుగుతూ ఉన్నా కానీ పులివెందులతో గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ విషయంలోనూ, ఆ ఎమోషన్ విషయంలోనూ ఇంచు కూడా తేడా రాకుండా పులివెందులతో కనెక్ట్ అయ్యే విషయంలో మాత్రం జగన్ ఇప్పటికీ పక్కాగా తనదైన స్టైల్లో ఉన్నారు అనే మాట అర్థమైంది. నిజానికి సొంత ప్రాంతంలో జనం మద్దతు లేక సుదూర ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేసే నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ భిన్నంగా ఏం జరిగినా జగన్కి మేమున్నాము, జగన్ మా కోసం ఉంటాడు అనే ఫీలింగ్తో పులివెందులు ఉంది అనేది మాత్రం ఇక్కడ సింగిల్ పాయింట్గా కనపడుతుంది. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ పులివెందుల రూరల్.